కలియుగంలో ఇంతకు మించినటువంటి దైవము మరొకటి లేదు. అందువలనే తిరుమలను రోజు ఎంతోమంది భక్తులు కొన్ని వేల మంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు. శ్రీనివాసుని లీలలు అద్భుతము. ఈ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తరమైనటువంటి దేవుడు మరొకరు మనకు కనపడరు. ఈ వెంకట తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించినటువంటి బ్రహ్మానందం మరొకటి ఉండదు. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా పిలువబడుతున్న ఈ పుస్తకము స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది. కలియుగంలో మానవులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ బాధల నుండి బయటపడడానికి ఈ వ్రతము ఒక్కసారి ఆచరిస్తే చాలు, అన్ని బాధలు తొలగిపోతాయి. ఈ వ్రతము మొదటి అధ్యాయము పవిత్ర తిరుమల కొండపైన రచించడం జరిగింది. మిగిలిన 4 అధ్యాయాలు మరో మహామునులైనటువంటి విశ్వామిత్ర, భరద్వాజ, వశిష్ఠ, అత్రి మహర్షుల అనుగ్రహంతో రచించడం జరిగింది. మహా తపస్సంపన్నులైనటువంటి వారి అనుగ్రహము కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు. ఈ అధ్యాయాలు వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరించడము ఎంతో సులభం. సాక్షాత్తు ఆ శ్రీనివాసునిచే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలది వారు ఈ వ్రతం ఆచరించవచ్చు. ఎంతటి కష్టమైన ఈ వ్రతము ఆచరించిన కొన్ని క్షణాలలో తొలగిపోగలదు. అయితే ఆచరించేటప్పుడు మాత్రము భక్తి ప్రధానము. ప్రశాంత చిత్తంతో ఈ పూర్తి మనస్సునంతా స్వామివారి పాదాల మీద ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే గ్రహించగలుగుతారు. కలియుగ వాసులైన మనందరి కష్టాలు, మనకున్న పరిమితులు, వసతులు అన్నీ శ్రీమన్నారాయణునికి తెలుసు. అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకు ఉపదేశించారు స్వామివారు. ఈ వ్రతము ఆచరించిన వారికి, వ్రత కథను విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఈ స్వామి అనుగ్రహము తప్పక కలుగుతుంది. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. భక్తికి ఎటువంటి ఎల్లలు లేవు. చిన్న భక్తుడు పెద్ద భక్తుడు అని ఎప్పుడూ ఉండడు. భక్తి అనేది ఒక అమృత స్రవంతి. అందరి భక్తికి మూల పురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనటువంటి ఇతడి మహత్తర వ్రతకల్పాన్ని రచించడానికి మించినటువంటి మహాభాగ్యము ఏముంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతము 2 విధాలుగా ఆచరించవచ్చు. మొదటి పద్ధతిలో వివాహము, గృహప్రవేశము, నూతన వ్యాపార ప్రారంభం మొదలైనటువంటి శుభకార్యాలలో పురోహితుని చేత కలశస్థాపన చేసి విశదంగా ఆచరింపవచ్చును. రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజైనా కేవలం కథలు పఠించిన వ్రతం చేసినటువంటి ఫలం దక్కుతుంది. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతము ఆచరించడము అతి తేలికైనటువంటి మార్గము. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చు. మార్గశిర, మాఘ, కార్తీక మాసాలలో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు కానీ, శ్రవణ, స్వాతి నక్షత్ర దినములందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఉదయమున కానీ సాయంత్రమున కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 వీలున్నంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆచరించవలెను. ముందుగా ఈ వ్రతము చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మంటపమును ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటమును ఉంచుకొనవలెను. శ్రీదేవి భూదేవిల ఉచ్చ విగ్రహంతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పటమును కూడా ఉంచుకొనిన మిక్కిలి శ్రేష్టము. ఈ స్వామివారి ప్రతిమను కానీ రూపాయి బిళ్ళను కానీ ఉంచి చేయవలను. అటు తర్వాత కలశ స్థాపన చేసుకొనవలను. శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం మాదిరిగా మండపము ఏర్పాటు చేసి కలశ స్థాపన చేయవలను. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆహ్వానించవలను. ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతము నిర్విఘ్నంగా జరుగుటకు ప్రార్థించవలను. 5 అధ్యాయం చదివి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినటువంటి వారికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ, అపరిచిత అతిథి రూపంలో కానీ, క్రిమి కీటకాదుల రూపంలో కానీ, జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారని ఆ స్వామివారే సెలవు ఇచ్చారు. వ్రతకథ పూర్తి అవ్వగానే కొబ్బరికాయను నివేదించవలను. కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ, చక్కెర కలిపినటువంటి మహాప్రసాదాన్ని నివేదించాలి. ఇందులో అరటి పండ్ల
ముక్కలు చేయవచ్చును. వ్రతకథ అయిన తర్వాత గోవింద 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 అంటూ 3 సార్లు గోవిందనామాన్ని జపించవలెను. అన్నప్రాసన, నామకరణము, ఉపనయనము, వివాహము వంటి గృహప్రవేశము, వ్యాపారం వంటి శుభకార్యాలలో ఈ మొదటి పద్ధతిలో చేయవలను. రెండవ పద్ధతి అంటే సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమంటే, ఎలాంటి కష్టం కలిగినా ఇంత వివరంగా ఆచరించడానికి కుదరనప్పుడు తాము ఈ పద్ధతిలో కూడా ఆచరించవచ్చును. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరేయడానికి ఈ కథలు ప్రతి శనివారం చదువుకొనవచ్చును. లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతము ప్రతి శనివారం ఈ రెండవ పద్ధతిలో వ్రతం ఆచరిస్తున్నారు. ఈ పద్ధతి చాలా తేలికైంది. ఈ పద్ధతిలో వ్రతం చేసిన వారికి శ్రీనివాసుని అనుగ్రహము తప్పక కలుగుతుంది. వ్రతం ఆచరించిన రోజునే ఉదయం స్నానం చేయగానే పూజ గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతం నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనస్సును ప్రార్థించి, మనస్సులో అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను నమస్కరించవలెను. వీలైనచో శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి స్తోత్రములను పద్మావతి అమ్మవారి స్తోత్రం తర్వాత 5 అధ్యాయాలు చదవాలను. మీకు వీలైతే ఒక కొబ్బరికాయను నివేదించండి, లేదా ఏదైనా ఫలమును కానీ పాయసము కానీ వంటి తీపి పదార్థాలను నివేదించండి. కథ పూర్తి అవగానే ఒక కొబ్బరికాయని నివేదించండి, లేకపోతే పాయసము ప్రసాదంగా నివేదించవచ్చు. ఇవేమీ కూడా ఆచరింపలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించిన స్వామి సంతోషిస్తాడు. శ్రీనివాసుని కావాల్సింది కేవలం భక్తి మాత్రమే, హంగు ఆర్భాటము కాదు. ఈ వ్రతము భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకొనవచ్చును. ఉద్యోగస్తులు కుదరని పక్షంలో భార్యాభర్త విడివిడిగా కూడా చేసుకొనవచ్చును. ఈ వ్రతము చేయు రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలన్న నియమం లేదు. మన వీలును బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతం ఆచరణ. స్వామివారికి తులసి దళమును మిక్కిలి ప్రియము కావున పూజలో తులసి దళాలను నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతము పూర్తి అయిన పిదప ఆ తులసీ దళమును అందరూ ప్రసాదంగా తీసుకొన్నచో అన్ని రోగాలు నశించి అష్టైశ్వర్యములు కలుగును. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలను మహాప్రసాదంలో కలిపి శ్రీవారికి నివేదించి మీరు వచ్చిన వారందరికో ఇచ్చినచో ఎంతో పుణ్యము కలుగును. ఒకటి మనము గుర్తుంచుకొనవలను, మన కష్టాలన్నీ విశ్వమంతటితో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికి తెలియదు. కావున ఈ దయామయుణ్ణి ప్రార్థించి సంకల్పించి వ్రతం ఆచరిస్తే తర్వాత తప్పక మనోసిద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించును.